ఇవాల్టి నుంచి తెలంగాణలో అతి పెద్దదైన బతుకమ్మ పండుగ జరగనుంది. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా 9 రోజుల పూల సంబరం షురు అయింది. తెలంగాణలో మహిళలకు మహా ఇష్టమైన పండుగ బతుకమ్మ వేడుక. ఆది పరాశక్తిని అరవిరిసిన సుమాల్లో దర్శిస్తూ పాటలతో ప్రస్తుతిస్తూ పరవశించిపోతూ ఉంటారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో తంగేడు, జిల్లేడు, గునుగు, బంతి, చేమంతి ఇలా ఎన్నెన్నో కుసుమాలు 9 రోజుల పాటు అలరిస్తాయి. బతుకమ్మను లక్ష్మీదేవి, పార్వతీదేవిల అంశగానే కాదు, శ్రీచక్ర శోభితగాను, ప్రకృతి ప్రతిరూపంగాను, తమ ఇంటి ముత్తైదువుగాను తెలంగాణ మహిళలు భావిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు బతుకమ్మ శోభ ఉట్టిపడింది. బతుకమ్మ పండుగలో మొదటి రోజైన ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకలు ఆహ్లాదకరంగా సాగాయి. రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి బతుకమ్మల చుట్టూ చేరి మహిళలు ఆడి పాడారు. దీనిపై మరింత సమాచారాన్ని వరంగల్ కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. ఓరుగల్లు అనగానే అందరికీ ముందుగాల గుర్తుకొచ్చేది బతుకమ్మ పండుగ. ఈ యొక్క బతుకమ్మ పండుగ యావత్ తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బతుకమ్మకు పుట్టినిల్లు ఎక్కడ అంటే వరంగల్ అనే చెప్పుకోవచ్చు. గత రజాకారుల పాలన నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగను నిర్వహించడం జరుగుతుంది. తీరొక్క పువ్వు తీసుకొచ్చి 9 రోజులు ఆడే యొక్క బతుకమ్మ పండుగ ఎంగిలి పువ్వు బతుకమ్మతో పాటు ఈ యొక్క పండుగ ప్రారంభమవుతుంది. దీంతో పాటు సంబంధించి మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లాలోని వేయిసమ్మల దేవస్థానం దగ్గర ఉన్న యొక్క వేయిసమ్మల దేవస్థానం కొంతమంది మహిళలు కూడా బతుకమ్మ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. వీరిని అడిగి మరింత తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఈ యొక్క బతుకమ్మ పండుగ ఎలా నిర్వహిస్తారు? ఈ యొక్క బతుకమ్మ ఆడడానికి గల కారణాలు ఏంటి? కారణాలు అంటే వరంగల్ అంటే బతుకమ్మ, తెలంగాణ అంటే వరంగల్ బతుకమ్మ అంటే వరంగల్లో ఫేమస్. వెనకడుసుంది ఆడతారు బతుకమ్మ అని. 9 రోజులు టిఫిన్లు చేసుకునుడు, సత్తుపిండి, పల్లిపిండి అన్నీ వేసుకొని మహిళలు పోయి మంచిగా ఆడుకునుడు, ముత్తైదలు, పసుపు, కుంకుమ, గౌరీదేవి ఇవన్నీ చేసుకుంటారు, బాగా జరుపుకుంటారు. వరంగల్ అంటేనే ఫేమస్ బతుకమ్మ. అమ్మ చెప్పండి అమ్మా, బతుకమ్మ పండుగ మీరు ఆడడానికి వచ్చింది కదా, ఈ యొక్క పండుగ ఎలా అనిపిస్తుంది? బతుకమ్మ పండుగ వచ్చిందంటే సంబరాలు ఎక్కువ అండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కాబట్టి మాకు చాలా సంతోషం. స్పెషల్గా మహిళలకు చాలా సంబరం. ఇట్లా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. అలాగే మహిళలు అందరూ సంబరాలు. అమ్మ చెప్పండి అమ్మ, బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు వరంగల్ నగరంలో. ఈ యొక్క బతుకమ్మను ఎలా ఆడుతున్నారు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ యొక్క బతుకమ్మ ఆడడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. తెలంగాణ పెద్ద పండుగ ఇది, ఎంగిలి పూల బతుకమ్మ. చెప్పండమ్మా, మీరేం చెప్తున్నారు? శోభ అది బతుకమ్మ పండుగ అంటే నలుగురు బిడ్డల తల్లినైనా తీసుకొచ్చుకుంటారు. ఎంత లేనోళ్ళైనా పండుగకు తీసుకొచ్చుకుంటారు. పెద్ద మనుషుల కాంచెల్లి, చిన్న పిల్లల కాంచెల్లి ఆడుకుంటారు. ఎంత లేనోళ్ళైనా బిడ్డను తీసుకొచ్చుకొని పండుగ జరుపుకుంటారు. అల్లుడు, బిడ్డ, మనవళ్ళు, మనవరాళ్ళు పండుగ జరుపుకుంటారు. అయ్యమ్మ వరంగల్ అది ఒక్కటి. పెద్ద మనుషులు కూడా మంచిగా ఆడుకుంటారు. సరే, ఈ యొక్క బతుకమ్మ పండుగ 9 రోజులు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరికొంతమంది కూడా ఇక్కడ ఉన్నారు. వీరిని అడిగి మరింత సమాధానం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, ఈ బతుకమ్మ పండుగ మీరు ఎలా నిర్వహిస్తారు? మీరు మీ అమ్మవారి ఊరా లేకపోతే మీ అత్తగారు ఊరా? ఈ ఊరు ఇది అత్త వాళ్ళ ఊరే. మన తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అంటేనే ఆడబిడ్డల పండుగ. చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాం. బతుకమ్మ పండుగ అంటేనే 9 రోజులు చేసుకుంటాం. ఇది బతుకమ్మ పండుగకు సంబంధించి తెలుస్తున్నది. మొత్తం 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క బతుకమ్మ పండుగ నిర్వహించడం జరుగుతుంది. యావత్ ప్రపంచం కూడా పూలను పూజిస్తారు, పూలతోని దేవుళ్ళను పూజిస్తారు. కానీ ఇక్కడ పూలను పూజించే తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా చూస్తే ఓరుగల్లు ప్రజలను చూస్తే ఓరుగల్లు నగరంలోని ఈ యొక్క బతుకమ్మ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలైన ఈ యొక్క బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మతో మొత్తం ముగిస్తుందని చెప్పడం జరుగుతుంది. వరంగల్ హన్మకొండ జిల్లా నుంచి వేయిసమ్మల దేవస్థానం నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.